చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: నెల్లూరు క్వాడ్స్ అక్రమాల్లో ముఖ్య నేతకు వాటా, నెలకు 20 కోట్ల చొప్పున 180 కోట్లు అందజేత, మాజీ మంత్రి అనిల్ నేతృత్వంలోనే దోపిడీ పర్వం. మద్యం కేసులో విదేశాలకు పరారైన నిందితులపై దృష్టి, యూఏఈ, థాయిలాండ్లో ఉన్నట్లు గుర్తింపు, రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు సిట్ కసరత్తు. విశాఖ రైల్వే జోను డిపిఆర్ కు రైల్వే బోర్డు ఆమోదం, దక్షిణ మధ్య రైల్వే జోను ఆస్తులు పోస్టుల బదలాయింపు, కొత్త కొలువులు వద్దని ఆదేశం. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడికి రేవంత్ యత్నం, నేడు కాంగ్రెస్ ఎంపీలకు కులగణనపై ప్రజెంటేషన్, బీజేపీ నేతల తీరుపై విమర్శలు. కంచగచ్చిబౌలిలో అటవీ భూములు లేవన్న తెలంగాణ సర్కార్, కేంద్ర సాధికార కమిటీ నివేదికపై అభ్యంతరం, పిటిషన్లు కొట్టేయాలని సుప్రీంకు వినతి. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో దంచి కొడుతున్న వానలు, పలు జిల్లాల్లో వరద ఉధృతికి నిలిచిన రాకపోకలు, మరో 3 రోజులు భారీ వర్ష సూచన. యూకే చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, విమానాశ్రయంలో ఘన స్వాగతం, నేడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసే అవకాశం. నెల్లూరు జిల్లాలో క్వాడ్స్ ఎగుమతిదారులను బెదిరించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలోని ముఠా అక్రమ వసూళ్లలో కీలక నేతకు వాటా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎక్కడికక్కడ అనధికారిక చెక్పోస్టులు పెట్టి నిరభ్యంతరంగా దోపిడీ చేసిన ముఠా సభ్యులు నెలకు 20 కోట్ల చొప్పున 180 కోట్లు కీలక నేతకు చేరవేసినట్లు సమాచారం. నెల్లూరు జిల్లాలో దొరికే క్వాడ్జ్కు 2023లో చైనాలో డిమాండ్ ఏర్పడింది. అక్కడి కంపెనీలో నాణ్యతను బట్టి టన్నుకు 25,000 నుంచి 1,00,000 వరకు చెల్లించి కొనుగోలు చేశాయి. ఈ విషయం తెలిసి వైసీపీ నేతలు అడ్డగోలు దోపిడీకి దిగారు. అనుమతులున్న లీజులే కాకుండా గడువు ముగిసి తవ్వకాలు ఆపేసిన లీజుల్లోనూ, అసలు లీజులే మంజూరు కాని ప్రాంతాల్లోనూ క్వాడ్జ్ తవ్వుకునే అవకాశం కల్పించారు. అయితే గ్రేడ్ను బట్టి టన్నుకు 7,000 నుంచి 10,000 చెల్లించాలని హుకుం జారీ చేశారు. దీంతో సైదాపురం, గూడూరు, పొదలకూరు, రాపూరు, చేజర్ల మండలాల్లో అక్రమార్కులు ఇష్టానుసారం తవ్వకాలు చేశారు. ప్రభుత్వ భూములు, డీకేటీలు, పట్టా, అటవీ భూములు ఇలా ఎక్కడ క్వాడ్జ్ లభిస్తుందని తెలిస్తే అక్కడ లీజులతో సంబంధం లేకుండా 20 నుంచి 25 మీటర్ల లోతున తవ్వేసి క్వాడ్జ్ను బయటకు తీశారు. లీజులు లేని చోట్ల తవ్విన ఖనిజాన్ని తరలించేందుకు అనుమతులున్న లీజుల పేరిట పర్మిట్లు జారీ చేశారు. ఇందుకు గనుల శాఖ అధికారులు సంపూర్ణ సహకారం అందించారు. మొత్తంగా నెలకు సగటున 30,000 టన్నుల చొప్పున చైనాకు ఎగుమతి చేశారు. వీరంతా వసూళ్ల ముఠాకు చెల్లించిన మొత్తం నుంచి నెలకు 20 కోట్ల చొప్పున ముఖ్యనేతకు చేరేవని, ఇలా 9 నెలల్లో 180 కోట్ల మేర నగదు రూపంలో ముఖ్యనేతకు అందాయని తెలుస్తోంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో వసూళ్ల దందా సాగించామని ఆయన ముఖ్య అనుచరుడు బెరదవోలు శ్రీకాంత్ రెడ్డి ఇటీవల పోలీసులకు వాంగ్మూలమిచ్చారు. క్వాడ్జ్ ఎగుమతిదారుల నుంచి డబ్బులు వసూళ్లు చేసిన ముఠా నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ పరిధిలో ఓ అపార్ట్మెంట్లో ప్రత్యేక కార్యాలయం తెరిచింది. అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో నడిచిన ముఠాకు బెరదవోలు శ్రీకాంత్ రెడ్డి పర్యవేక్షణ చేయగా వసూళ్ల వ్యవహారాన్ని దువ్వూరు శ్రీకాంత్ రెడ్డి అలియాస్ జిమ్ శ్రీకాంత్ రెడ్డి చూసుకున్నారు. ఇస్కాన్ సిటీలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని శ్యామ్ అనే వ్యక్తి చూసుకునేవాడు. ఎగుమతిదారుల నుంచి డబ్బుల వసూళ్లు, బెదిరింపులు వంటివన్నీ దిలీప్ రెడ్డి, సాకేత్ రెడ్డి చూసేవారు. నెల్లూరు జిల్లా నుంచి చెన్నై పోర్టుకు క్వాడ్జ్ లోడుతో లారీలు వెళ్లే మార్గంలో ప్రత్యేక చెక్పోస్టులు నిర్వహించారు. బూదనం టోల్గేట్ తడ దగ్గరలో ప్రత్యేక నిఘా ఉంచేవారు. సైదాపురం, గూడూరు రూరల్, రాపూరు వెళ్లే వైపు కూడా చెక్పోస్టులు ఉండేవి. క్వాడ్జ్ ఎగుమతిదారుల నుంచి వసూళ్ల దంతాను 2023 సెప్టెంబర్ నుంచి 2024లో జూన్లో ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు వరకు సాగించారు. ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని, మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని, క్వాడ్జ్ అక్రమ తవ్వకాలు యథావిధిగా కొనసాగుతాయని వసూళ్ల ముఠా సభ్యులు చెబుతూ వచ్చారు. ఫలితాల్ని చూసి గప్చుపయ్యారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో విదేశాలకు పారిపోయిన నిందితుల్ని భారత్ రప్పించే చర్యలను సిట్టు ప్రారంభించింది. ఇంటర్పోల్ ద్వారా వీరిపై త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించనుంది. ఈ కేసులో నిందితులు అనుమానితులైన 8 మంది యూఏఈ, థాయిలాండ్లో ఉన్నట్లు సిట్టు గుర్తించింది. వారిని నేరగాళ్ల అప్పగింత లేదా ఆయా దేశాల నుంచి బహిష్కరణ ద్వారా భారత్కు తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన సాయం, సమన్వయం కోసం విదేశాంగ శాఖకు లేఖ రాసింది. ఆయా దేశాలతో భారత్కు ఉన్న న్యాయ ఒప్పందాల్లో భాగంగా నిందితుల్ని భారత్కు రప్పించేలా చర్యలు చేపట్టాలని కోరింది. సాక్ష్యాల సేకరణ, మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తుతో విదేశాల్లో కూడబెట్టిన అక్రమాస్తులు, పెట్టుబడులను గుర్తించి వాటిని స్తంభింపచేసేందుకు ఆయా దేశాల న్యాయస్థానాలకు లేఖలు పంపాలని విదేశాంగ శాఖకు విన్నవించింది. నిందితులు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, పురుషోత్తం వరుణ్ కుమార్, బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, చంద్రపతి ప్రద్యుమ్న యూఏఈ పారిపోయినట్లు సిట్టు గుర్తించింది. ముప్పిడి అవినాష్ రెడ్డి, ముప్పిడి అనిరుద్ రెడ్డి థాయిలాండ్లో ఉన్నట్లు తెలిపింది. అవసరం లేకున్నా సిజేరియన్లు చేసే విధానాన్ని నివారించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పురుగుమందులు వినియోగించని ఆహారం తీసుకునేలా ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. టాటా డిజిటల్ నర్వ్ సెంటర్లు ప్రజారోగ్యంపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తాయని చంద్రబాబు తెలిపారు. కుప్పం తరహాలోనే జనవరిలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా, వచ్చే ఏడాది చివరికి రాష్ట్ర వ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతి 3 నెలలు, 6 నెలలు, ఏడాదికోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తే మేలన్న సీఎం తిరుపతి, విజయవాడ, విశాఖ వంటి నగరాల్లోని సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్లలో సేవలను పేదలకు అందుబాటులోకి తేవాలన్నారు. యోగాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న చంద్రబాబు నేచురోపతి, హోమియో, ఆయుర్వేదం, యునాని వంటి సంప్రదాయ వైద్య పద్ధతులను క్రియాశీలం చేయాలని ఆదేశించారు. చిన్నపిల్లల్లో పోషకాహార లోపాలను ముందే గుర్తించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఉండాలనే పాలసీని పక్కాగా అమలు చేయాలన్నారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దేందుకు అవసరమైతే అవుట్సోర్సింగ్ సేవలు తీసుకోవాలని సూచించారు. డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటు అంశంపైన దృష్టి పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. కంచగచ్చిబౌలి భూములను అటవీ భూములని కేంద్ర సాధికార కమిటీ ఇచ్చిన నివేదికను తెలంగాణ సర్కార్ వ్యతిరేకించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఐటీ కారిడార్లో ఇప్పటికే లక్షల మంది ఉద్యోగులున్నారని, సమీపంలో ఉన్న కంచగచ్చిబౌలి భూములను అభివృద్ధి చేసి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కేటాయించేందుకు టీజీఐఏసీ ప్రణాళిక సిద్ధం చేసిందని ప్రభుత్వం పేర్కొంది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను కొట్టేయాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరింది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. మే 15న వేసిన అఫిడవిట్ కు అనుబంధంగా దీన్ని దాఖలు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచగచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 25లో 2374 ఎకరాలున్నాయని, అందులో 400 ఎకరాలు ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆక్రమణలో ఉందని ప్రభుత్వం పేర్కొంది. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఈ భూమి ప్రభుత్వ భూమిగా నమోదై ఉందన్నారు. కేంద్ర సాధికారిక కమిటీ రిపోర్టులో ఈ భూముల్ని అటవీ భూములుగా పేర్కొనడంపై ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కంచగచ్చిబౌలిలో ఉన్న భూములు అటవీ భూములు కావని స్పష్టం చేసింది. అడవి అని సాధికారిక కమిటీ చెప్పడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని పేర్కొంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అటవీ భూమిగా నిర్ధారించడానికి కావలసిన ఎలాంటి ప్రాథమిక లక్షణాలు కంచగచ్చిబౌలి భూములకు లేవని ప్రభుత్వం పేర్కొంది. 2007 నుంచి 2024 వరకు ఈ భూమిపై హైకోర్టు స్టేటస్ కో ఉన్నందున ఎలాంటి పనులు చేపట్టగా పిచ్చి మొక్కలు, గడ్డి, సుబాబుల్ చెట్లు పెరిగాయని తెలిపింది. అందుకే ఆ ప్రాంతం అడవిలా కనిపిస్తోందని ప్రభుత్వం పేర్కొంది. సంబంధిత భూములు అటవీ భూములు కాదని చెప్పడానికి 2006 నుంచి 2025 వరకు తీసిన గూగుల్ శాటిలైట్ చిత్రాల్ని అదనపు అఫిడవిట్ లో ప్రభుత్వం సమర్పించింది. 2006లో కేవలం 35 ఎకరాల్లో మాత్రమే చెట్లు ఉన్నట్లు సీఎస్ ప్రస్తావించారు. 278 ఎకరాల విస్తీర్ణం మైదాన ప్రాంతంగా ఉన్నట్లు తెలిపారు. 2007 నుంచి 2024 మధ్య కాలంలో 187 ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన చెట్లు పెరిగాయని, మిగతా 51 ఎకరాల్లో తక్కువ సంఖ్యలో చెట్లు ఉన్నట్లు శాటిలైట్ చిత్రాల్లో తెలుస్తోందని తెలిపారు. 26 ఎకరాల విస్తీర్ణంలో నీటి వనరులు ఉన్నట్లు పేర్కొన్నారు. కంచగచ్చిబౌలి భూములు అడవి కాదనడానికి ఇవే ఆధారాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న ఈ భూమిలో పర్యావరణ సమతౌల్యత పాటించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సీఎస్ పేర్కొన్నారు. గడ్డి, సుబాబుల్ లాంటి చెట్లను తొలగించి సహజ సిద్ధంగా పెరిగిన చెట్లను మాత్రం అలాగే ఉంచనున్నట్లు తెలిపారు. అక్కడ చెట్లను ఉంచలేదు
నాటలేని పరిస్థితి ఏర్పడితే నిపుణుల పర్యవేక్షణలో వాటిని ఇంకో చోటుకు తరలించి అక్కడ నాటే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కంచగచ్చిబౌలి భూముల చుట్టూ ఐటీ కారిడార్ విస్తరించిందని, 400 ఎకరాల్లో పలు కంపెనీలు ఏర్పాటు చేసే విధంగా టీజీఐఐసీ అభివృద్ధి ప్రణాళిక రచించినట్లు తెలిపారు. పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ అవసరాల దృష్ట్యా కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టు రూపకల్పనలో సుప్రీంకోర్టు ఆదేశాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, కంచగచ్చిబౌలి భూముల అభివృద్ధిని అడ్డుకునేలా దాఖలైన పిటిషన్లను కొట్టేయాలని అదనపు అఫిడవిట్లో ప్రభుత్వం కోరింది. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో బిల్లు ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నేడు కులగణన సర్వే తీరుపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎంపీలకు ఆయన ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దేశంలో తొలిసారి తెలంగాణలోనే పారదర్శకంగా కులగణన చేశామని పేర్కొంటూ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తద్వారా బీసీల సంక్షేమం, సామాజిక న్యాయం కాంగ్రెస్కే సాధ్యమని దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించడానికి వీలవుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానానికి బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు మద్దతిచ్చారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో రిజర్వేషన్ల పెంపు అంశం చేర్చాలంటే పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. ఒకవేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందుకు నిరాకరిస్తే ఆ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందంటూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజు గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో 40-50 సంవత్సరాల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. మేము 3 రాష్ట్రాలలో రిజర్వేషన్లు తొలగించినాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలగించాలని చెప్పి వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటది. ఎవరినో ఒకరిని, ఒక వర్గాన్ని అడ్డం పెట్టి వాళ్ళని సాకుగా చూపించి రిజర్వేషన్లు అడ్డుకోవాలనే ప్రయత్నము చేయదలుచుకుంటే ప్రజలు తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తిగా తూర్చిపెట్టేస్తారు బీజేపీ పార్టీని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలుచుకున్న 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించడం ద్వారా బలహీన వర్గాలకు అండగా నిలబడుతున్నామని వాళ్ళ పట్ల అభిమానాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కొత్త పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి దక్కాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. సచివాలయంలో సిఐఐ, ఫిక్కీ, ఎఫ్టీసీసీఐ, ఎలిప్, టిఫ్, టాప్మా, టీఎస్టీఎంఏ తదితర పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణ ప్రగతిలో భాగస్వామ్యమవుతున్న పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. చట్టాలు, నిబంధనల పేరిట పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి పరిశ్రమను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా ఏకపక్షంగా వ్యవహరించబోమని, అందరి సలహాలు, సూచనలు స్వీకరించి ఆచరణలో పెడతామని తెలిపారు. ఏడాదిన్నరలో 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చి ప్రైవేట్ రంగంలో 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పించామన్నారు. అయినా పరిశ్రమలు తరలిపోతున్నాయని, బీఆర్ఎస్, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. విద్యారంగ సమస్యలపై పోరాటం చేస్తున్న విద్యార్థి నేతలపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న పోలీస్ రాజకీయం చెల్లదని ఆక్షేపించారు. బీఆర్ఎస్వి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ నివాసంలో విద్యార్థి విభాగం నాయకులతో కేటీఆర్ సమావేశమయ్యారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ప్రతి విద్యార్థి విభాగం కార్యకర్తకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రాజ్యాంగం పట్టుకు తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో కొనసాగుతున్న అణచివేత పరిపాలనపై ఎందుకు నోరు మెదపడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. 20 నెలల్లోనే ప్రభుత్వం విద్యారంగాన్ని పతన స్థితికి నెట్టిందని ఆయన ఆరోపించారు. ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ NIOTతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. మనుషులను సముద్రంలోకి 6 కిలోమీటర్ల లోతు వరకు తీసుకెళ్లగల గోళాకార సబ్మెరైన్ మత్స్య 6000ను అభివృద్ధి చేయడానికి MOU చేసుకుంది. హ్యూమన్ ఆక్యుపైడ్ వెహికల్ HOV అనేది డీప్ ఓషన్ మిషన్ ప్రాజెక్టు సముద్రయాన్లో ఒక భాగమని ఓ ప్రకటనలో ఇస్రో తెలిపింది. 2260 మిల్లీమీటర్ల వ్యాసం, 80 మిల్లీమీటర్ల గోడ మందం కలిగిన గోళాకార సబ్మెరైన్ను టైటానియం మిశ్రమంతో తయారు చేయనున్నారు. తద్వారా -3 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత పరిస్థితుల్లో 600 బార్ వరకు బాహ్య పీడనాన్ని తట్టుకోగలదని అంచనా వేస్తున్నారు. ఇది 3 సభ్యుల బృందాన్ని లోతైన సముద్రంలోకి తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఇస్రో వెల్లడించింది. గతంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ గోళాకార సబ్మెరైన్ గురించి ఎక్స్లో పలు ఫోటోలు, దృశ్యాలను పంచుకున్నారు.
విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ డిపిఆర్కు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. జోన్ సరిహద్దులు, డివిజన్లు, పరిధి, సిబ్బంది, మౌలిక వస్తువులు తదితర వివరాలతో సవరించిన డిపిఆర్ను జోన్ ప్రత్యేక అధికారి ఈ ఏడాది జనవరి 25న రైల్వే బోర్డుకు పంపారు. వాటిని పరిశీలించిన బోర్డు సవరించిన డిపిఆర్కు ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్కు చెందిన ఆస్తులు, ఆమోదిత పోస్టులు, సిబ్బందిని బదలాయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. తూర్పు కోస్తా రైల్వే, దక్షిణ మధ్య రైల్వే జోన్ల పరిధిలోని ట్రాక్ మెషిన్లు, వాటి సిబ్బందిని బదలాయించేందుకు ఆమోదించలేదు. జోన్ ప్రధాన కార్యాలయం నిర్మిస్తున్న ముడసర్లవలో అత్యవసర వార్డుతో హెల్త్ యూనిట్ అవసరమని ప్రతిపాదించగా ప్రస్తుతం అవసరం లేదని బోర్డు నిర్ణయించింది. కొత్తగా జీఎం పోస్టు మినహా మరే ఇతర గెస్టెడ్, నాన్ గెస్టెడ్ పోస్టులు సృష్టించకూడదని తెలిపింది. కొత్త జోన్ ప్రధాన కేంద్రానికి విశాఖ డివిజన్కు అవసరమైన సిబ్బంది కోసం డిపిఆర్లో చేసిన ప్రతిపాదనకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆయా సెక్షన్లలో అధికారులు, సిబ్బంది ఎక్కడ పనిచేస్తున్న వారు అక్కడే అన్న విధానంలో కేటాయిస్తారు. ఫీల్డ్ సిబ్బందిని మాత్రం విభజిస్తారు. కొత్త జోన్ ప్రధాన కేంద్రంలో అధికారుల కోసం అద్దెకు తీసుకునే నివాసాలకు చెందిన ప్రతిపాదనలు పంపాలని రైల్వే బోర్డు సూచించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ నెలలో 2 సార్లు జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి భేటీలో దాదాపు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వీటికి నేడు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఆగస్టు 2వ వారంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నందున తేదీల ఖరారుపై ఒక నిర్ణయానికి రానున్నారు. ఈ నెల 26 నుంచి 31 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నందున ఆ లక్ష్యాలను సహచర మంత్రులకు సీఎం వివరిస్తారు. నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, నాలా చట్టం, బిల్డింగ్ పెనలైజేషన్, ల్యాండ్ రెగ్యులరైజేషన్ వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎంబీబీఎస్ డెంటల్ కోర్సుల అడ్మిషన్లలో తెలంగాణలో పుట్టి పెరిగిన విద్యార్థుల దరఖాస్తులను కూడా స్వీకరించాలని కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత పరీక్షకు ముందు 4 ఏళ్లు తెలంగాణలో చదివి ఉండాలనే నిబంధన ఆధారంగా దరఖాస్తును తిరస్కరించరాదని స్పష్టం చేసింది. అయితే అడ్మిషన్లు తుది నిర్ణయానికి లోబడి ఉంటాయని తేల్చి చెప్పింది. గత 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వారే ఎంబీబీఎస్ డెంటల్ కోర్సుల అడ్మిషన్లకు అర్హులని కాళోజీ యూనివర్సిటీ ఈ నెల 15న జారీ చేసిన ప్రాస్పెక్ట్ను సవాల్ చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై హైకోర్టు విచారణ జరిపింది. అడ్మిషన్ కోర్సుకు ముందు 4 ఏళ్లు విద్యార్థులు రాష్ట్రంలో చదివి ఉండాలనే నిబంధనను గత ఏడాది ఇదే హైకోర్టు కొట్టివేసిందని పిటిషనర్ల న్యాయవాదులు చెప్పారు. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందన్నారు. అప్పట్లో కోర్టును ఆశ్రయించిన అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో హైకోర్టు తీర్పును అమలును సుప్రీంకోర్టు నిలిపివేసిందన్నారు. ప్రస్తుతం అది పెండింగ్ లో ఉందన్నారు. ఇప్పుడు అవే నిబంధనల పేరుతో స్థానిక కోటా కింద దరఖాస్తులు స్వీకరించడం లేదని న్యాయవాదులు వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టు గత ఏడాది ఇచ్చిన ఆదేశాల ప్రకారం దరఖాస్తులను స్వీకరించి ప్రక్రియ కొనసాగించాలని ఆదేశించింది. ఈ నెల 30న విచారణ చేపడతామని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్లోనూ రోజంతా వాన కురిసింది. ఏకధాటి వర్షానికి కరీంనగర్ చిగురు టాకులా వణికింది. కాలనీల్లోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. రహదారులు, చెరువులను తలపించాయి. పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లోనూ వరద ఉధృతి కనిపించింది. భారీ వర్షాలకు సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. వెంకటాపురం, వాజేడు, ఏటూరు, నాగారం మండలాల్లో పలుచోట్ల రాకపోకలు నిలిచాయి. వెంకటాపురం, భద్రాచలం తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. ఏటూరు, నాగారం మండలం దొడ్ల, మల్యాల మధ్య జంపన్నవాగు ప్రవాహ ఉధృతికి మట్టి రోడ్డు కొట్టుకుపోయి 3 గ్రామాలకు రవాణా స్తంభించింది. మంగపేట మండలం మల్లూరులో 20కి పైగా ఇళ్లలోకి వరద చేరింది. వాజేడు మండలంలోని బొగత జలపాతం ఉగ్రరూపు దాల్చింది. మహబూబాబాద్ జిల్లా సీతానాగారం శివారులో భీమునిపాదం జలపాతం కొత్త అందాలను సంతరించుకుంది. వచ్చే 3 రోజులు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అరేబియా సముద్రం నుంచి గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి కొనసాగుతోంది.
దీంతో నేటి నుంచి సోమవారం వరకు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తుంది. ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అమరావతి వాతావరణ విభాగం సూచించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అనంతపురం, ప్రకాశం తదితర జిల్లాల్లో నిన్న తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. గాజాకు మానవతా సాయం అందకుండా ఇజ్రాయెల్ అడ్డుకోవటం వల్ల పాలస్తీనియన్లు ఆకలితో ప్రాణాలు కోల్పోయే ముప్పు మరింత పెరిగిందని 100కు పైగా స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల సంఘాలు హెచ్చరించాయి. గాజా పట్టీలో ఇజ్రాయెల్ దాడులు ఆకలి కేకలకు కారణమవుతున్నాయని పేర్కొన్నాయి. గాజాలో మంగళవారం రాత్రంతా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 21 మంది మృత్యువాత పడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. పలువురు గాయపడినట్లు చెప్పారు. గాజాలోకి తగినంత సహాయాన్ని అనుమతిస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు సరిగ్గా డెలివరీ చేయడం లేదని ఆరోపించింది. ఇజ్రాయెల్ ఆరోపణలను ఐరాసా ఏజెన్సీలు తోసిపుచ్చాయి. ఇజ్రాయెల్ ఆంక్షలే మానవతా సాయం పంపిణీకి ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నాయి. మరోవైపు గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించి సైన్యాన్ని ఉపసంహరించుకుంటే తమ వద్ద ఉన్న 50 మంది బందీలను విడుదల చేస్తామని హమాస్ చెబుతోంది. అయితే తమ బందీలను అప్పగించే వరకు, హమాస్ ఓడిపోయే వరకు యుద్ధాన్ని కొనసాగిస్తామని ఇజ్రాయెల్ చెబుతోంది. 2 రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ యూకే చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో యూకే అధికారులు మోదీకి స్వాగతం పలికారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో ప్రధాని మోదీ నేడు విస్తృత స్థాయి చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు. భారత్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA ఈ పర్యటనలో కీలకం కానున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, బ్రిటిష్ మంత్రి జోనాథన్ రెనాల్డ్స్ ఇవాళ ఇద్దరు ప్రధానుల సమక్షంలో FTA ఒప్పందంపై అధికారికంగా సంతకం చేసే అవకాశం ఉంది. ఈ ఒప్పందం సుంకాల నుంచి 99% భారతీయ ఎగుమతులకు ప్రయోజనం చేకూరుస్తుందని, బ్రిటిష్ సంస్థలు విస్కీ, కార్లు, ఇతర ఉత్పత్తులను భారత్కు ఎగుమతి చేయడాన్ని సులభతరం చేస్తుందని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో కింగ్ చార్లెస్ IIIతో ప్రధాని మోదీ సమావేశమవుతారు. భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉద్యోగాల కల్పన, అభివృద్ధికి గొప్ప మైలురాయి వంటిదని యూకే ప్రధాని స్టార్మర్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య 6 బిలియన్ బ్రిటిష్ పౌండ్ల పెట్టుబడులు రానున్నట్లు ప్రకటించారు. అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్ఖడ్ త్వరలోనే ఉపాధ్యక్ష భవనం నుంచి మరో చోటుకు మారిపోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భవనంలోని వస్తువులను ధన్ఖడ్ సర్దుకోవడం ప్రారంభించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మాజీ ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్కు ప్రభుత్వ బంగ్లాకు అర్హత ఉంది. ధన్ఖడ్ కుటుంబ సభ్యులు మంగళవారం నుంచి తమ వస్తువులను సర్దుకుంటున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. 74 ఏళ్ల ధన్ఖడ్ గత ఏడాది ఏప్రిల్లో పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ సమీపంలోని చర్చ్ రోడ్లో కొత్తగా నిర్మించిన ఉపాధ్యక్ష భవన్లోకి మారారు. అక్కడ ఆయన 15 నెలల పాటు ఉన్నారు. ఇప్పుడు ఆయనకు లూటియన్స్ ఢిల్లీలో లేదా మరొక ప్రాంతంలో టైప్ 8 బంగ్లాను కేటాయిస్తారని అధికారులు తెలిపారు.